అంటే అసలు విషయాలను తట్టుకోలేక రాష్ట్రంలో ప్రజలు తిరగబడుతున్న నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కాకుండా ఎందుకంటే ఏడికి పోయినా కూడా జనాలు కేసీఆర్ అంటున్నారు. నిత్యం లేస్తే వద్దన్న ఏడ చూసినా కూడా అదేదో సినిమా ఉంటుంది చూడు. అసలు చెవులలో రక్తాలు గారే విధంగా జనాలందరూ కూడా మళ్ళీ కేసీఆర్‌ని గుర్తు చేసుకుంటున్నారు. పట్టుమని 10 నెలలు కూడా నిలబడలే వీళ్ళ సంబరం. పట్టుమని నాకు తెలిసి 10 రోజులు కూడా నిలబడలే సంబరం. ఏది? కాంగ్రెస్‌లోకి. అందులో ముఖ్యంగా ఇది సీఎం రేవంత్ రెడ్డికనే చెప్పాలి. ఏం చేయాలి ఈ నేపథ్యంలో? ఒక నెలకొకసారో, అవసరమైతే నెలల 2 సార్లో ఏమనంటే కేసీఆర్‌కి ఆ పెద్దాయనకి ఆరోగ్యం బాలేదు. అస్వస్థతతో ఉన్నాడు. క్రిటికల్ పరిస్థితి. ఇంకా బయటికి రాలేని పక్షంలో ఉన్నాడు. ఇట్లాంటి న్యూస్‌ని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు. ఏంది ఇంత దిగజారుడు అవసరమా? ఆరోగ్యంగా ఉన్న మనిషి గురించి ఎందుకు? ఆయనేమో ముఖ్యమంత్రి ఏమో ఏమన్నంటే ప్రతిసారి చావులు కోరుకుంటూ ఉంటారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారనేది జీర్ణించుకోలేక ఈ టీం అంతా కలిసి ఆయన టీంని మరి ఎవరు చెప్తారో తెలియదు ఇట్లాంటి దరిద్రమైన వార్తని. కానీ ఏమనంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి ఆరోగ్యం బాలేదు, చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నారనేసి వార్తలు స్ప్రెడ్ చేయి. ఇదేం ఆనందం రా నాయన. అది ఒక చెప్పుకోండి. ఓకే, రేవంత్ రెడ్డికి ఆరోగ్యం బాగలేదు, రేవంత్ రెడ్డి తీవ్ర అస్వస్థతతో ఉన్నాడు అని అదే చెప్పుకోండి. అంటే తట్టుకోలేకపోతున్నారా ఈరోజు? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నాడు, ఆయన మాటనే జనాలందరూ కూడా కలవరిస్తున్నారు కాబట్టి తట్టుకోలేక మీ వైఫల్యాల గురించి ఏ రోజు ఏ రకంగా బ్లాస్ట్ చేస్తారు, న్యూస్ని ఏ రకంగా బయటికి వదులుతారు అనేది తట్టుకోలేకుండా ఉన్నారా? కనపడుతుంది కదా వీడియోలో. ఆయన చక్కగా వాళ్ళ పార్టీ నాయకులతోటి ఆయన చక్కగా కూర్చొని సమీక్ష నిర్వహిస్తున్నారు అన్ని విషయాలపైన. ఈరోజు మెట్రో 15,000 కోట్ల భారాన్ని తీసుకొచ్చి ఈరోజు ప్రజల నెత్తి మీద రుద్దిన విషయాన్ని మొదలు పెడితే యూరియాకు సంబంధించిన విషయం కావచ్చు, ఈరోజు నిరుద్యోగుల విషయం కావచ్చు, మహిళల విషయం కావచ్చు, సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, ఈరోజు తెలంగాణ ప్రజలు ఏ పరిస్థితుల్లో ఉన్నారని కావచ్చు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన విషయంలో ఎలా ముందుకు పోవాలి, సో వాళ్ళు ఎంత వేగంగా ఉన్నారని అర్థమవుతుంది కదా. ఆయన ఎంత ఆరోగ్యంగా ఉండి ఆయన ఎంత వేగంగా ఎంత చురుకుగా ఆలోచిస్తున్నారనడానికి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈరోజు జూబ్లీ హిల్స్ అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించడం అనేది ఇదొక నిదర్శనమే కదా. ఎప్పటికప్పుడు అంటే 2 రోజులు కానీ వరుసగా ఏదైనా 2 రోజులు కనుక ఆ వ్యవసాయ క్షేత్రం నుంచి ఒక ఫోటో, ఆనాటి ముఖ్యమంత్రి ఫోటో బయటికి రాకపోతే అసలు ఏందో జరిగిపోయింది, దీన్ని వేసేసేయాలి జనాల ముందు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ గారికి ఆరోగ్యం బాలేదు, అస్వస్థతతో ఉన్నాడంటే ఇవాళ మీకు సునకానందం కావచ్చు, కానీ ఈరోజు తెలంగాణ ప్రజలు తల్లడిల్లిపోతారు. ఆయనను అభిమానించే వ్యక్తులు, ఆయన గుండెల్లో పెట్టుకునే వ్యక్తులు ఆయనకు ఆరోగ్యం బాలేదనే విషయాన్ని జీర్ణించుకోలేరు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంతకు లాస్ట్కి ఇంత ఘోరంగా దిగజారుడా? ఇవాళ మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు ఎప్పుడో గాలి కొదిలేసారు. జనాలు కూడా మర్చిపోయినట్టుగా ఉన్నారు. ఎందుకంటే టైం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతాము అనేసి. ఇవాళ పీక్కోలేకుండా లాక్కోలేకున్నారు. కనీసం ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టే పరిస్థితిలో లేరు. ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నిక గురించి పదే ప్రతి నిత్యం సర్వేలు చేయించుకుంటున్నా కూడా ఇప్పటికీ బీఆర్ఎస్ ముందంజలోనే ఉంది. ఏం చెయ్యాలి దీన్ని గెలవడానికి? ఎన్ని ఘోరాలైనా చేసి, ఎన్ని అబద్ధాలైనా ఆడి, ఏమైనా చేసి అది గెలవాలని కంకణం కట్టుకొని బుర్రలంతా పాడు చేసుకుని ఉన్న నేపథ్యంలో ఈరోజు చక్కగా ఆయన అక్కడ సమీక్షలు నిర్వహిస్తుంటే, ఈరోజు ఆఖరికి అభ్యర్థిని ప్రకటిస్తే అభ్యర్థితో సహా వెళ్ళి సబితా ఇంద్రారెడ్డి ఆయన కలిసి ఒక పుష్పగుచ్చం ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిసి వచ్చారు. అలాగే బీఆర్ఎస్ నేతలు వెళ్ళేసి కూర్చొని సమీక్ష చేసి వచ్చారు. ఆ వీడియో చూస్తున్నారు, ఫోటోలు చూస్తున్నారు. అయినా ఇదేం పోయే మాయరోగం? అసలు ఎదుర్కోవాలి అనంటే ఒక వ్యక్తి కీర్తి ప్రతిష్టల్ని మర్చిపోయేలా చేయాలంటే దానికి వేరే పనులు ఉంటాయేమో. ఇంకా అంతకంటే మంచి పనులు చేసి, ఇంకా అంతకంటే ప్రజల్లో స్థానం సంపాదించి, ఇంకా అంతకంటే వాళ్ళ గుండెల్లో ఉండే పనులు చేయాలి. కానీ ఎంతసేపు చీప్ పాలిటిక్స్ అంటారు. మరి ఇవి రేవంత్ రెడ్డి దృష్టికి వస్తలేవా? లేకపోతే ఆయన టీం ఇలా చెలరేగిపోయి ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారంటే ఏమనుకోవాలా? ఆ మెట్రో గురించి రాయిరి, అర్థవంతమైన రాతలు రాయిరి,
పోస్టులు పెట్టారు పనికొచ్చేవి. నిన్న సెక్రటరియట్ ముందు నిన్న మహిళలు వచ్చి నిరసన తెలిపారు కదా, గది వేయుండ్రి. యూరియా కోసం జనాలు లైన్లో అష్ట కష్టాలు పడుతూ ఇవాళ జరుగుతున్న దరిద్రాన్ని తీసుకొచ్చి అది రాయుండ్రి. ఇవాళ రేవంత్ రెడ్డి కన్ను ఎలాంటి భూముల మీద అంటే ఆనాడు ప్రభుత్వ భూమి 280 ఎకరాల భూమి మీద ఆయన ప్రభుత్వ భూమి పైన కన్నుబడిందని రాయండి. రేపు ఆ మాల్స్ అన్నిటి కూడా ఎవరికి అప్పచెప్తారో ఎట్లా అమ్ముక దొబ్బుతారో దాని గురించి రాయండి. బాగున్నోళ్ళ ఆరోగ్యం గురించి ఎంతసేపు మీరు ఏడ్చేస్తారు? పోతారా నాయన, ఏడ్చి ఏడ్చి మీరే పోతారు. ఎదుటోడి చెడు కోరుకోవాలంటే మనకేమవుతుంది, నేచర్ సరైన గిఫ్ట్ ఇస్తుంటుంది, అది గుర్తుపెట్టుకోండి. పొద్దున్న లేస్తే ఏడుపు రాగాలు తప్ప ఎందుకు ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది అంటే బాగా ఉన్న వ్యక్తిని ఎందుకు ఇంత ఫేక్ న్యూస్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక రోజు సపోజ్ ఏడ కనవడలేదు, రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఐసీయూలో ఉన్నాడని పోస్ట్ పెడితే ఆనందంగా ఉంటుందా? అంతే కదా, మీరు పెట్టే పోస్ట్ ఏంది? ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఆయన మంచిగా ఉన్నాడు, బాగలేనప్పుడు పెట్టొచ్చు ఆ పోస్టు. ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎందుకు, ఆయన తీవ్ర అస్వస్థత అనేది ఎందుకు పెట్టాలి అసలు? మరి ఇదే పోస్టు తీసుకొచ్చేసి ఇదే రేవంత్ రెడ్డి పైన పెడితే, రేవంత్ రెడ్డి తీవ్ర అస్వస్థతతో ఉన్నాడు, ఐసీలో ఉన్నాడని పోస్టు పెడితే ఏం చేస్తారు? అప్పుడు కేసులు పెడతారు కదా. ఎందుకు ఆరోగ్యంగా ఉన్న ఏ బేస్ తోటి మాట్లాడారు, మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందని మాట్లాడతారు కదా. సేమ్ ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది కదా. అరే కొంచెమన్నా సిగ్గుండాలి అంటారు జనాలు, అంటారు, నేనన్నమాట కాదు. కొంచెమన్నా మనిషికి ఇది ఉండాలి. ఒక వార్తని పెట్టేటప్పుడు, పెట్టిన విధవ ఎవడైనా కావచ్చు, ఇలాంటి న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నప్పుడు